అందరికీ శుభోదయం. అసెంబ్లీలో ఏ విషయాలైతే మీరు నేర్చుకుంటారో ఆ విషయాలను మీ జీవితంలో మీరు కల్టివేట్ చేసుకోవాలి. మీరు దాన్ని ప్రతిరోజు మననం చేసుకోవడం, లేదంటే కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం, ఇన్స్పిరేషన్ వర్డ్స్, ఇన్స్పిరేషనల్ కొటేషన్స్, ఇన్స్పిరేషనల్ వర్డ్స్, ఈ జీకే అవసరం, క్విజ్, ప్రతిదీ మీ లైఫ్లో చాలా యూస్ఫుల్ అన్నమాట. ఆదర్శ పాఠశాల అనే పేరు వినగానే మన అందరిలో ఒక విధమైనటువంటి వైబ్రేషన్ వస్తుంది అన్నమాట. మరి అలాంటి పాజిటివ్ వైబ్రేషన్ ఉన్నటువంటి ఈ పాఠశాలలో ఇలాంటి రమణీయమైనటువంటి ప్రకృతి ఒడిలో చుట్టూ పచ్చని చెట్లు, అలాగే చిన్న గుట్ట, ఇవన్నీ ఉన్నాయి కదా, ఎంత అద్భుతమైనటువంటి లొకేషన్ ఇది. ఇలాంటి ప్రాంతంలో చదువుకోవడం, ఇలాంటి భవనంలో నివాసంగా ఆవాసంగా చేసుకుని చదువుకోవడం, అలాంటి బెంచీలు, అలాంటి కుర్చీలు, బెంచీ బల్లలు, లేదంటే ఉపయోగించుకునే టెక్నాలజీ ఏదైతే ఉందో ఆ టెక్నాలజీ అన్నీ చూస్తే మాత్రం ఈ ఆదర్శ పాఠశాలలో చదువుకున్న ప్రతి విద్యార్థి కూడా అదృష్టవంతుడు, వరం పొందినవాడు, దేవుని వరం పొందినవాడే. మరి అన్ని వరం పొందినటువంటి మీరు పేరెంట్స్ నుండి కానీ, భగవంతుడి నుండి కానీ, లేదా ఉపాధ్యాయుల నుండి కానీ అద్భుతమైనటువంటి ఒక వరాన్ని మీరు పొందినట్టు గవర్నమెంట్ కూడా మీ గురించి ఆలోచిస్తుంది, పేరెంట్స్ మీ గురించి ఆలోచిస్తారు, ఉపాధ్యాయులు మీ గురించి ఆలోచిస్తారు. ఇలా ఇంతమంది మీ గురించి ఆలోచన చేస్తుంటే మీరు మాత్రం మీ గురించి ఆలోచన చేయడం లేదు. మీరు ప్రతిరోజు నేను చూస్తూనే ఉన్నాను కదా, లంచ్ అయిపోయిన వెంటనే చాలామంది ఆ వరండాలో చాలా ప్రచారం చేస్తుంటారు. అలాగే ఎర్లీగా వచ్చిన వాళ్ళు కూడా వరండాల్లో ప్రచారం చేస్తూ ఉంటారు. క్లాసులో అడుగుపెట్టిన వెంటనే పుస్తకం తీసి చదువుకోవడం, ఎగ్జామ్స్ మండే నుండి ఉన్నాయి కదా, ఒక 5 నిమిషాలు చదువుదాం, ఒక హాఫ్ అన్ అవర్ చూసుకుందాం, అసలు చదువుకుందామనే ఆలోచన లేదు. ఫస్ట్ ప్రయారిటీ ఎడ్యుకేషన్. విద్యార్థి మొదటి ప్రాధాన్యత విద్య, విద్య తర్వాతే ఏదైనా. మరి అలాంటి విద్యకు మీరు ఎంత న్యాయం చేస్తున్నారో, ఎంత చక్కగా నేర్చుకుంటున్నారు, ఈ విషయాన్ని మీ అంతరాత్మ సాక్షిగా మీరు ప్రతిరోజు సాయంత్రం పూట ఇంటికి వెళ్ళిన తర్వాత పడుకునే ముందు ఒకసారి అనుకోండి, ఈరోజు ఏమి నేర్చుకున్నాను, ఈరోజు ఎంతవరకు తెలుసుకున్నాను, ఎంతవరకు నేను జ్ఞానం పొందాను, ఎవరి నుండి ఎలాంటి జ్ఞానం పొందాను అనే విషయాల్లో ఆలోచన చేయండి. మీరందరూ ఆదర్శ పాఠశాల విద్యార్థులు కదా, మీ గురించి పాజిటివ్గా నేను ఒక సాంగ్ రాశాను, పాట రాశాను. అంటే పిల్లలు, మోడల్ స్కూల్ పిల్లలంటే ఎలా ఉంటారు, సొసైటీ ఎలా అనుకుంటుంది, పేరెంట్స్ ఎలా అనుకుంటారు, వీళ్ళందరూ పాజిటివ్గా థింక్ చేస్తారు. నేను కూడా అదే ఆలోచనతో పాజిటివ్గా రాశాను. మీరు దీన్ని విన్న తర్వాత మీరు ఎంతవరకు మీ మనసులో ఈ పాజిటివ్ థింకింగ్ ఉందన్నది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఓహో, ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాల ఎందరో మహనీయుల మనోమథనం నుండి జాలువారిన విద్యా కుసుమమా, పేద మధ్య తరగతి కుటుంబాల ప్రజల కలల సౌధమా, వందనం అభివందనం. పేద మధ్య తరగతి కుటుంబాల ప్రజల కలల సౌధమా, వందనం అభివందనం. అందమైన ఆహ్లాదకరమైన ఈ విద్యావనంలో రంగురంగుల రామచిలుకల్లాంటి విద్యార్థులు, ఋత్విక్కుల వంటి ఉపాధ్యాయుల నేతృత్వంలో జీవన సాఫల్య విద్యా యజ్ఞం చేస్తున్నారు. అది ఎలా అంటే జీవన సాఫల్య విద్యా యజ్ఞం. ఇది మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మీ జీవితాలు పండడానికి మీరు ఎలాంటి యజ్ఞం చేస్తున్నారు, అది ఎలా? ఆదర్శ పాఠశాల విద్యార్థులు అందరి మన్నన పొందే సౌభాగ్యాలు. ఆదర్శ పాఠశాల విద్యార్థులు అందరి మన్నన పొందే సౌభాగ్యాలు. సంస్కృతి సంప్రదాయ సాధకులే వీళ్ళు, సంస్కృతి సంప్రదాయ సాధకులే వీళ్ళు. బోధకుల ఆజ్ఞలను తలను ఉంచి తరిస్తారు, బోధకుల ఆజ్ఞలను తలను ఉంచి తరిస్తారు. ఆదర్శ పాఠశాల విద్యార్థులు అందరి మన్నన పొందే సౌభాగ్యాలు. అందరి మన్నన పొందడం అంటే అందరూ మిమ్మల్ని బ్లెస్ చేయడం అనమాట, అందరూ మిమ్మల్ని గౌరవించడం, అందరూ మిమ్మల్ని అభిమానించడం. అలాంటి సౌభాగ్యం మీకుంది. అంత గొప్ప పాఠశాలలో మీరు చదువుతున్నారు.
సంస్కృతి సంప్రదాయ సాధకులే వీళ్ళు, సంస్కృతి సంప్రదాయ సాధకులే వీళ్ళు. బోధకుల ఆజ్ఞలను తలను ఉంచి తరిస్తారు, బోధకుల ఆజ్ఞలను తలను ఉంచి తరిస్తారు. మాటలలో మంచితనం, చేతలలో సౌశీల్యం, మాటలలో మంచితనం, చేతలలో సౌశీల్యం. చోటు లేదు నీరసం పఠనంలో ఇది నిజం, చోటు లేదు నీరసం పఠనంలో ఇది నిజం. నీరసం అంటూ విద్యార్థుల దగ్గరికి రానే రాదు. నీరసం అంటే తెలుసు కదా, ఏముందిలే చదువుదామలే తరువాత అది ఇది చూద్దామని, అలాంటి నీరసం అనేది ఏ విద్యార్థులు ఉండదు. ఇది పఠనంలో నిరంతర పఠనం చేస్తూ ఉంటారు ఈ విద్యార్థులు. ఆటలలో ఆదర్శం ఐకమత్యమే బలం, ఆటలలో ఆదర్శం ఐకమత్యమే బలం. పోటీయే ప్రాణమంట ఓటమంటూ ఎరుగరంట, పోటీయే ప్రాణమంట ఓటమంటూ ఎరుగరంట. ఓటమి అనే మాటే ఎరుగని ఆదర్శ పాఠశాల విద్యార్థులు. దేనిలో రీడింగ్లో కానీ, రైటింగ్లో కానీ, రాయడంలో కానీ, చదవడంలో కానీ, దేనిలో అయినా కూడా ఓటమి. దెర్ ఇస్ నో ఫెయిల్యూర్ ఇన్ లైఫ్ ఆర్ ఎనీవే అనేటటువంటి విద్యార్థులు మీరు అలాంటి యాటిట్యూడ్తో మీరు ఉండాలి. పచ్చదనం పరిశుభ్రత ప్రాణాలు వీరికి, పచ్చదనం పరిశుభ్రత ప్రాణాలు వీరికి. అచ్చమైన క్రమశిక్షణ స్వచ్ఛమైన క్రమవర్తన, అచ్చమైన క్రమశిక్షణ స్వచ్ఛమైన క్రమశిక్షణ. ఆదర్శ పాఠశాల విద్యార్థులు అందరి మన్నన పొందే సౌభాగ్యాలు. అక్షర పారాయణమందు విలక్షతను చూపుతారు, అక్షర పారాయణమందు విలక్షతను చూపుతారు. లక్షలొచ్చు కొలువులలో లక్షణంగా బతుకుతారు. మీరు ఆదర్శంగా చదువుతారు కదా, అక్షరాలు బాగా చదువుతారు కదా, ఈ విద్యలన్నీ నేర్చుకున్న తర్వాత మీకు లక్షల జీతం వచ్చే జాబ్ వస్తుంది. లక్షలొచ్చు కొలువులలో లక్షణంగా బతుకుతారు. ఆదర్శ పాఠశాల విద్యార్థులు అందరి మన్నన పొందే సౌభాగ్యాలు. రక్తం పంచిచ్చిన వారిని రాజుల్లా బతుకుతారు, రక్తం పంచిచ్చిన వారిని రాజుల్లా నిలుపుతారు. రాజ్యానికి గౌరవమై సగర్వంగా బతుకుతారు, రాజ్యానికి గౌరవమై సగర్వంగా బతుకుతారు. రక్తం పంచిచ్చిన వారిని రాజుల్లా నిలుపుతారు. ఎవరు మీకు రక్తాన్ని పంచిచ్చారు? మీ తల్లిదండ్రులు మీకు రక్తాన్ని పంచిచ్చారు. వాళ్ళని మీరు సగర్వంగా నిలుపుతారనమాట, రాజుల్లా నిలుపుతారు. మంచి స్టేటస్ వాళ్ళకి ఇస్తారనమాట. అలాగే రాజ్యానికి గౌరవం, మీరు బాగా ఉంటే, మీరు గౌరవంగా ఉంటే దేశం గౌరవంగా ఉంటుంది, సమాజం గౌరవంగా ఉంటుంది. కాబట్టి రాజ్యానికి గౌరవమై సగర్వంగా బ్రతుకుతారు. ఆదర్శ పాఠశాల విద్యార్థులు అందరి మన్నన పొందే సౌభాగ్యాలు, అందరి మన్నన పొందే సౌభాగ్యాలు. ధన్యవాదాలు.